వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అయ్యో ఇది నిజమే నిజమే నిజమే. ముసలిది ఎక్కడికి వెళ్ళింది? ఇంత కష్టపడే బదులు ఆవిడ్ని పిలవచ్చు కదా. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఇంట్లో మనుషుల కన్నా మార్కెట్ ఎక్కువైపోయింది ఆవిడికి. అయినా దెబ్బ తగిలి ఇన్ని రోజులైనా నొప్పి తగ్గలేదంటే బోన్ ఫ్రాక్చర్ అయిందేమో. ఒకసారి స్కానింగ్ తీయించుకోవాల్సింది. ఆ రోజు డాక్టర్ని అడిగితే ఏం అవసరం లేదన్నాడు. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే అలానే అంటారు. బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. నువ్వింత ప్రేమగా చెప్పిన తర్వాత కూడా చెక్ చేయించుకోకుండా ఎలా ఉంటాడు? ఇవాళే చెక్ చేయించుకుంటాడు ఎరా. ఇలాంటి వంకర మాటలకేం తక్కువ లేదు. నీ మనవడి దెబ్బలకి క్రీమ్ రాసుకోవడానికి కష్టపడుతుంటే నీకు పట్టింపు లేదు కానీ సెటైర్లొకటి. పెళ్ళానివి నువ్వుండగా మధ్యలో నేనెందుకు లేవే? ఒకవేళ నేనుంటే ఇలాంటి సేవలు చేసేదానివి కాదు కదా. సేవలేంటి? ఇప్పుడు బాబ్జీకి చెయ్యి విరిగిందనుకో, ఆ పాపం నాకెందుకని ముందే జాగ్రత్త తీసుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. వెళ్ళి పని చూసుకో. చూసావరా బాబ్జీ, నీ పెళ్ళాం ప్రేమ ఉందని డైరెక్ట్ గా చెప్పలేక నా మీద అరుస్తుంది. ఇంతకు ముందు చచ్చిపోతే చచ్చిపో అంది. ఇప్పుడేమో నా మొగుడు మీద శ్రద్ధ లేదా అని చెప్పి నా మీదే కోప్పడుతుంది. నిజమేనే అమ్మమ్మ, మొన్న చెప్తే నమ్మలేదు కానీ ఈరోజు దివ్యని దగ్గరగా చూస్తుంటే ఆ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తుంది. లవ్ యూ రా బాబ్జీ. నాలో ఉన్న ధైర్యం మొత్తం నీ మీద ప్రేమ పుట్టిన తర్వాత పిరికితనంగా మారింది. అందుకే నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా బాబ్జీ. పెళ్లికి వెళ్ళాలని అబద్ధం చెప్తే ఈయన కూడా వస్తానంటున్నారు. అక్కడ సూర్య జర్నీ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ నాకు తప్పించుకునే అవకాశం కూడా లేదు. శ్రీశైలం మల్లన్న, నువ్వే రక్షించు స్వామి. ఏమండి, కాఫీ తీసుకురానా? నాకేమొద్దు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? మాట్లాడండి, అడుగుతుంది మిమ్మల్ని. ఏం చెప్పను సంధ్య, ఆ దేవుడికి నా మీద కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ, అభిమానం ఏమీ లేవు. మీ గురించి అడిగితే దేవుడి మీద కంప్లైంట్ చేస్తారేంటి? మొత్తం చేస్తోంది ఆయనే కాబట్టి. రోజూ దండం పెట్టుకుంటాను కానీ ఎప్పుడూ ఏ వరం అడగను. ఆ మాత్రం నా మనసు తెలుసుకోలేడా? నాకు నచ్చిన చేయలేడా? ఏం చేయలేదు, ఏం తెలుసుకోలేదు. నిందలాపి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? ఈరోజు నీతో పెళ్లికి రావాలనుకున్నానా? సడన్ గా మలేషియా నుంచి కాల్ వచ్చింది. లాస్ట్ టైం ఓకే చేసిన ప్రాజెక్టుకి సంబంధించి ఏవో సంతకాలు పెట్టాలని, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అర్జెంటుగానా? అంటే ఎప్పుడు వెళ్ళాలి? రేపు మార్నింగ్ ఫ్లైట్కే. నాకేమో వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళకపోతే కొన్ని కోట్ల డీల్ మిస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చెయ్యాలన్నంత కోపంగా ఉంది. అలా చేస్తే ఇంటర్నేషనల్ గా మన కంపెనీ మీద బ్లాక్ మార్క్ పడుతుంది. ముందు మీరు టెన్షన్ అవ్వకండి, రిలాక్స్ అవ్వండి. ఎలా సంధ్య? మలేషియా టూర్కి వెళ్తే వారం రోజులు నేను చూడకుండా ఉండాలి.
ఫోన్లో తప్ప డైరెక్ట్గా మాట్లాడడం కుదరదు. ఏమండి, వారం రోజులంటే ఎంతసేపు చెప్పండి? ఇలా అంటే గడిచిపోతాయి. దూరం పెరిగే కొద్దీ ప్రేమ విలువ తెలుస్తుందంటారు. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు రోజు చూసుకున్నా చూసుకోకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా మన బంధానికి ఏం కాదు. మనసులో ఉన్న ప్రేమ తగ్గదండి. మనం శాశ్వతం, మన ప్రేమ శాశ్వతం. కానీ ఈ బిజినెస్ డీల్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దక్కుతుందన్న గ్యారంటీ లేదు, అవునా? ఈ ప్రాజెక్టు వల్ల కోట్ల రూపాయల లాభమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన కంపెనీ ఫేమస్ అవుతుంది. అదే మీరు పెళ్లికొస్తే ఇవన్నీ జరుగుతాయా? అంటే ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళాలనుకున్నాం కదా, వైజాగ్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకున్నాం కదా. చేద్దామండి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్దాం. మన దేశ జనాభా తెలుసు కదా, సో పెళ్ళిళ్ళకి ఏ లోటు ఉండదు. నెక్స్ట్ టైం మన ఇద్దరిలో ఎవరికి తెలిసిన వాళ్ళ పెళ్ళైనా సరే ఇద్దరం కలిసే వెళ్దాం. సంధ్య, పోనీ ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి మలేషియా వెళ్ళిపోదాం. ఎస్, ఇద్దరికి కలిపి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. అప్పుడు ఈ టూర్ అఫీషియల్గా సెట్ అవుతుంది, హనీమూన్గా కూడా మారుతుంది. ఏమంటావు? అది కాదండి, ఫ్రెండ్ పెళ్ళికి అటెండ్ అవ్వకపోతే తను చాలా ఫీల్ అవుతుంది. అబ్బా, నో ప్రాబ్లం సంధ్య. ఇద్దరం మలేషియా నుంచి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ని కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి నేను సారీ చెప్తాను. ఒక నిమిషం ఉండు, మేనేజర్ కాల్ చేసి ఇద్దరికి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి. ఇది మీ బిజినెస్ ట్రిప్. నేను పక్కనే ఉంటే మీరు మీటింగ్స్కి అటెండ్ అవ్వలేరు. తెలుసో తెలియకో నా వల్ల డిస్టర్బ్ అవుతారు. అబ్బా, నేను ఇవాళ ఎప్పుడు డిస్టర్బ్ కాను సంధ్య. ఎందుకు అవ్వరండి? నన్ను వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు. అలాంటిది నేను పక్కనే ఉంటే బిజినెస్ డీలింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరా? అదీ కాక అక్కడ ఏదైనా బిజినెస్లో టెన్షన్ ఉంటే మీరు నాతో సంతోషంగా ఉండలేరు. అప్పుడు మీ బిజినెస్ ట్రిప్ సక్సెస్ అవ్వదు, మీరు అనుకుంటున్న మన హనీమూన్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు, అవునా? ఎందుకు సంధ్య నన్ను పంపించడానికి ఇంత కష్టపడుతున్నావు? మిమ్మల్ని పంపించడానికి కాదండి, ఈ పరిస్థితుల్లో నాకన్నా ఈ బిజినెస్ డీల్ ముఖ్యం అంటున్నాను. నేను పెళ్లికి వెళ్ళడం వల్ల నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మలేషియా వెళ్ళడం వల్ల నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే నువ్వు నన్ను మిస్ అవ్వా? అవుతానండి, కానీ వారం రోజులే కదా. మీరు తిరిగి వచ్చే రోజు కోసం ఆ ప్రేమని మొత్తం దాచుకుంటాను. ఈ ఒక్కసారికి నా మాట విని వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అండి. సరే, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాను? ఏమండి, అలా డల్గా కాదు, నవ్వుతో వెళ్ళండి, అప్పుడు నాకు ఇష్టం. ఇది బాగుంది, ఇప్పుడు వెళ్ళండి. సరే, వస్తాను. మీ ప్రేమ తెలిసి కూడా అబద్ధం చెప్పి మోసం చేస్తున్నాను. నా స్వార్థం కోసం, సూర్య ఆరోగ్యం కోసం మిమ్మల్ని బలవంతంగా ఒప్పించాను. నన్ను క్షమించండి. కోకిలా జగమంతా గెలుపులా. గుడ్ మార్నింగ్ సార్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను లీవ్ తీసుకుంటున్నాను. ప్లీజ్ కైండ్లీ యాక్సెప్ట్. పర్సనల్ రీజన్సా? అంటే ఏమైంది? తెలీదు సార్. వాళ్ళ అమ్మా నాన్న అంతా ఓకే కదా? ఓకే సార్. మరి ఇంత అర్జెంటుగా 3 రోజులు లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? తెలీదు సార్. తెలియదంటే ఏంటి దివ్య? నువ్వు సంజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరిద్దరూ అన్నీ షేర్ చేసుకుంటారు కదా. అవును సార్, కానీ ఈ విషయం మాత్రం ఏం చెప్పలేదు. 3 రోజులు నేను ఆఫీస్కి రాను, ఈ లెటర్ బాస్కి ఇచ్చాయని మాత్రమే చెప్పింది.
రీజన్ ఏంటో నువ్వైనా అడగాలి కదమ్మా. ఆకాష్తో కలిసి ఎక్కడికైనా వెళ్తుందేమో అనుకున్నాను సార్. ఆకాష్ ఆల్రెడీ మలేషియా వెళ్ళాడు కదా. అవునా సార్? ఇది కూడా నాకు తెలీదు. సంధ్య నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా లీవ్ గురించి ఏం మాట్లాడలేదే. సడన్గా ఇలా పర్సనల్ ప్రాబ్లం అంటే ఏమై ఉంటుందో నాకేం అర్థం కావట్లేదే. ఫోన్ చేసి మాట్లాడతా. The number you are calling is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటమ్మా? సార్, మీరు చిన్న విషయానికి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ఆలోచించకుండా ఎలా ఉంటాను దివ్య? నేను తనకి బాసును మాత్రమే కాదు, బాబాయిని కూడా. ఆకాష్ కూడా ఊర్లో లేని టైంలో ప్రాబ్లం అంటే నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ప్రాబ్లం ఏంటో మనకి చెప్పకపోయినా ఆకాష్తో మాట్లాడే ఉంటుంది. ఎందుకంటే సంధ్య ఏం చేసినా ఆకాష్కి చెప్తుంది కదా. చెప్తుందనుకో, కానీ ఎప్పుడూ లేనిది ఇలా 3 రోజులు లీవ్ తీసుకోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. 3 రోజుల తర్వాత వస్తుంది కదా సార్. అప్పుడు మీరు నేను కలిసి క్యాంటీన్లో కూర్చోబెట్టి క్వశ్చన్స్తో ఎన్కౌంటర్ చేద్దాం. మాకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళావని నిలదీద్దాం. నో, తనేదో తప్పు చేసినట్టు ఈ ఎన్కౌంటర్లో నిలదీయడాలు ఎందుకమ్మా? ఇప్పుడే సంధ్యకి మెసేజ్ పెడతాను. చూసిన తర్వాత తనే కాల్ చేస్తుంది. సంధ్య చుట్టూ అందరూ తనకి మంచి చేసేవాళ్లే ఉన్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దాస్తున్న నిజం వల్ల ఏ సమస్యలు రాబోతున్నాయో. సరే సార్, ఇక నేను వెళ్తాను. ఓకే దివ్య. శ్రీశైలం మల్లన్న, మా సంధ్యకి నువ్వే దిక్కు. సూర్య, చాలా కాలం తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు. సంధ్యని జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో కోపడినట్టు బయట కూడా ఉండొద్దు. తను ఏమన్నా నువ్వు అర్థం చేసుకో తప్ప అస్సలు ఆవేశపడొద్దు. ఏమైంది మీ ఇద్దరికి? కొత్త పెళ్లి కూతురు కాపురానికి వెళ్తున్నట్టు ఏంటి మీ అప్పగింతలు? అది కాదురా, కలిసి వెళ్తున్నారు కదా అని జాగ్రత్తలు చెబుతున్నాం. జాగ్రత్తలు ఎందుకు నాన్నా? సంధ్య ఎవరో కొత్త మనిషి కాదు కదా, తను నా భార్య. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? నీకు తెలియదని కాదురా, ఒంటరిగా వెళ్తున్నారు కదా, డాక్టర్ గారు చెప్పింది ఎక్కడ మర్చిపోతావేమో అని. ఎందుకు మర్చిపోతాను నాన్న? ఎముకలు కొరికే చలిలో ఉన్న ఏ మాత్రం నిగ్రహం కోల్పోకుండా డిసిప్లైన్డ్ కెప్టెన్ నీ కొడుకు. ఎంత డిసిప్లైన్ కెప్టెన్ అయినా ఏకాంతం మనసు చెదిరేలా చేస్తుందిరా. అయినా ఇదంతా నీకు తెలియంది కాదు. మీ మంచి కోరేవార్లా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెబుతున్నా. అమ్మా, మీ డౌట్ భయం అదే అయితే దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే మేం వెళ్ళేది హనీమూన్కి కాదు, గుడికి వెళ్దామని సంధ్య చెప్పగానే సరే అని శ్రీశైలం ప్లాన్ చేశాను. ఆ భగవంతుడి సన్నిధిలో ఎంత పవిత్రంగా ఉండాలో నాకు తెలీదా? మంచిది నాన్నా. సరే పదండి. నాన్న సూర్య, రోజూ వేసుకునే టాబ్లెట్స్ అన్ని పెట్టుకున్నావా? అన్నీ పెట్టుకున్నానమ్మా, ఏది మర్చిపోలేదు. నీ కోడలు రావడమే ఆలస్యం. అతి కష్టం మీద 3 రోజులు సెలవు దొరికిందని చెప్పింది. కొంచెం ఆలస్యమైనా ట్రైన్ కాస్త రయ్యమని పోతుంది. ఎక్కడికి పోదు. సంధ్య అంటే టైం, టైం అంటే సంధ్య. కావాలంటే వాచ్ చూసుకోండి, మీరు చెప్పిన టైంకే వచ్చాను. అవసరం లేదు. గడియారం ముళ్ళుతో పాటు తిరిగే నువ్వు కళ్ళ ముందుండగా ఏది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదులే.
సంధ్య, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. దారిలో తినడానికి జంతికలు అరిసెలు పెట్టాను, తీసుకెళ్ళు. ఇవన్నీ ఎందుకమ్మా? మేం వెళ్ళది తిరుపతో విజయవాడ కాదు, శ్రీశైలం అంటే 5 గంటల ప్రయాణం. ఎంత దూరమైనా మీరు బయట తిండ్లు తినద్దు. తీసుకోమ్మా. సరే అమ్మా. సంధ్య, బయలుదేరదామా? సరే అండి. ఇది ఇలా ఇవ్వు నాన్న. రేయ్, అది సూట్ కేసులో పెట్టరా. నేను పెడతాను. అమ్మా సంధ్య, ఆకాష్కి ఏం చెప్పావమ్మా? వైజాగ్లో ఫ్రెండ్ పెళ్ళి అని అబద్ధం చెప్పానమ్మా. ఆయనకి అర్జెంటుగా మలేషియా నుండి ఫోన్ వస్తే వెళ్లారు. అంటే ఆ దేవుడే మొదటి గండాన్ని తప్పించాడనమాట. సూర్యకి ఆరోగ్యం గురించి గుర్తు చేశాం. నీ జాగ్రత్తలో కూడా నువ్వుండమ్మా. సరేనమ్మా. ఎలా నెగ్గుకొస్తావో ఏమో, అంతా నీ చేతిలోనే ఉంది. నీకు నువ్వు కోరి కోరి అగ్ని పరీక్షకు సిద్ధపడుతున్నావు. ఈ పరీక్షలో నువ్వు గెలవాలని, క్షేమంగా ఇంటికి రావాలని ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించు. సరేనమ్మా. సంధ్య, వస్తున్నావా? సంధ్య, త్వరగా రా. వస్తున్నానండి. అమ్మా, వెళ్దాం. సరేనమ్మా. నానా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. బాయ్ నాన్న. బాయ్ రా. బాయ్ అమ్మా. రా సంధ్య. రామ్మా. రా సంధ్య. ఏమండి, మనవాడి పంతం కాదనలేక మనసు చంపుకొని భయపడుతూ వెళ్తుంది. పైకి నవ్వు నటిస్తున్నా సంధ్య మనసులో భయం మాత్రం తగ్గడం లేదండి. తనకేం కాదు కదా. ఏమీ కాకూడదని ఆ శివుణ్ణి ప్రార్థిద్దాం లక్ష్మి. కోకిలా జగమంతా గెలుపులా. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా సంధ్య. అయినా ఒక్కోసారి ఇలాంటి ప్లేస్కి వస్తే మైండ్కి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా సంధ్య. ఇక్కడ కూడా సైలెంట్గా ఉంటావేంటి సంధ్య? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడనండి? సంధ్య, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నా మీద ఏమైనా కోపంగా ఉందా? కోపమా? ఎందుకు? అంటే నిన్ను బ్రతిమాలి బెదిరించి పోట్లాడి ఇక్కడికి తీసుకొచ్చినందుకు. మీరెన్ని చేసినా ఏం మాట్లాడినా నేను ఇష్టంతోనే వచ్చానండి, అందుకే కోపం లేదు. ఆర్మీలో ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన యుద్ధాలు, బాంబు దాడుల్ని ఎదుర్కొన్నాను. చావుని దగ్గర నుంచి చూసి తిరిగి వచ్చాను. ఇంత చేసిన నేను నీ ముందు మాత్రం చిన్నపిల్లాడిలా ఉండడానికే ఇష్టపడతాను. ఎందుకంటే అమ్మ ప్రేమ ఆ వయసుకి ఎంత ముఖ్యమో నీ ప్రేమ నా మనసుకి అంత ఇంపార్టెంట్. నాది అనుకున్న ప్రతిదీ నేను చాలా అపురూపంగా దాచుకుంటాను. ఇది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఫస్ట్ టైం నేను కొనుక్కున్న స్కూల్ బ్యాగ్, ఫస్ట్ టైం క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు అందుకున్న ప్రైజ్, ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు ఏరుకున్న గవ్వలు, అన్నీ ఎంతో భద్రంగా దాచుకున్నాను. అన్నిటికన్నా అందమైన గుర్తు, బహుమతి ఏంటో తెలుసా? నువ్వు, నీ నవ్వు. అవును సంధ్య, ఫస్ట్ టైం రిలేటివ్ పెళ్లిలో నిన్ను చూశాను. చేసుకుంటే నిన్నే భారీగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నేను కోరుకున్నట్టే
ఆ దేవుడు నీ మెడలో 3 ముళ్ళు వేసి అదృష్టాన్నిచ్చాడు. నాకు మాత్రమే సొంతమైన నిన్ను ఎప్పటికీ నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. ఆ శివుడి సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను. ప్రాణం పోయే వరకు నిన్ను దూరం చేసుకోను. సంధ్య, నీకు కూల్ డ్రింక్ తీసుకురానా? చెప్పు సంధ్య. అలాగేనండి. హలో, అమ్మా సంధ్య, ఎక్కడున్నారమ్మా? ఇప్పుడే దేవుడి దర్శనం చేసుకుని గుడి దగ్గర కూర్చున్నానన్నా. సూర్య అక్కడే ఉన్నాడమ్మా? లేరమ్మా, కూల్ డ్రింక్ తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి అంతా ఓకేనా? ఏ ఇబ్బంది లేదు కదా? ప్రస్తుతానికి ఓకే. ఇంకొక రోజు ఉంది కదా, ఏమవుతుందో తెలీదు. సూర్య నీతో ఎలా ఉన్నాడమ్మా? ఆయన దృష్టిలో చాలా ప్రేమగా ఉంటున్నారు. నా మీద ఆయనకున్న ప్రేమని ప్రతి మాటలో చూపిస్తున్నారు. కానీ నాకే ఆ మాటలు, ఆ ప్రేమ భారంగా అనిపిస్తున్నాయి. తెలిసి మోసం చేస్తున్నానన్న భావన కలుగుతుంది. చచా, నువ్వెప్పుడూ అలా అనుకోవద్దమ్మా. నువ్వు చేసేది ఎప్పటికీ మోసం కాదు. వాడి ఆరోగ్యం కోసం నువ్వు చేస్తున్న సహాయం. ఈ సాయం శాపంగా మారుతుందేమో అన్న భయం ఉంది. ఏమీ కాదమ్మా, మీరున్నది ఆ దేవుడి సన్నిధిలో కాబట్టి ఏ సమస్య రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. ఎవరు సంధ్య? అమ్మ నాన్న. ఇటీవు పట్టుకో. హలో నాన్న సూర్య, టూరు బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఆ విషయం మీ కోడల్ని అడిగారా? తన సమాధానమే నా సమాధానం. మా కోడలు చెప్పాల్సిందంతా చెప్పింది కానీ నిన్ను అడిగిన దానికి నువ్వు చెప్పు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందమ్మా. ఆ దేవుడి ఆశీర్వాదం, నా దేవత అనుగ్రహం వల్ల ఇది నా లైఫ్లో బెస్ట్ టూర్ అనిపిస్తుంది నాకు. మైండ్లో ఉన్న టెన్షన్, ప్రెషర్, సంధి మీద ఉన్న చిరుకోపం అన్నీ భస్మం అయిపోయాయి. నువ్విలా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇంతే ఆనందంగా టూరు ఫినిష్ చేసుకుని క్షేమంగా రండి. ఓకే నాన్న, బాయ్ మా. మంచిది. ఏమన్నారు మీ అత్త మామ? ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పారా? లేదండి, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, ఇంటి నుంచి బయలుదేరే ముందు నాకు కూడా చాలా చెప్పారు. నీతో కూడా అదే మాట్లాడడానికి కాల్ చేశారు అనుకుంటున్నానులే. మనం ఎలా ఉన్నామా అని అడగడానికి చేశారండి, అంతే. మరేం చెప్పావు? చాలా సంతోషంగా ఉన్నాం, నాకన్నా ఎక్కువగా మీ అబ్బాయే సంతోషంగా ఉన్నారు అని చెప్పాను. సంధ్య, తాగు. ఈ గుండె కొట్టుకున్నంతకాలం నా సంధ్య నాకు దూరం చేయొద్దు అని మొక్కుకున్నాను. ఎక్కడికి వెళ్ళారు? తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాను. తెలిసిన వాళ్ళ అంటే? ఫ్యామిలీ ఫ్రెండ్స్లే. వాళ్ళు నిన్ను కూడా అడిగారు. లేదండి, మావిడికి చాలా సిగ్గు, మొహమాటం, నా బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికే చాలా టైం తీసుకుంటుంది, మిమ్మల్ని మీట్ అవ్వలేదు అని చెప్పి పంపించేశానులే. సంధ్య, జోకేస్తే నవ్వాలి, అలా చూస్తూ ఉండిపోతే అలా? జోక్ అని మీరు ముందే చెప్పాలి కదండి, నాకెలా తెలుస్తుంది? సరే మేడం, ఈసారి నుండి జోకేసిన ప్రతిసారి చెప్తాను. మీ చిరుమందహాసంతో ఈ దాసుణ్ణి కరుణించండి.
కోరుకున్నది ఈ నవ్వే సంధ్య. దీనికోసం శ్రీశైలం ఏంటి, ఎంత దూరం అయినా తీసుకెళ్తాను. సంధ్య, ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది కదా. సంధ్య, మనం ఇంకా చాలా ప్లేసెస్ మిస్ అయ్యాం. రేపు అన్నీ కవర్ చేసి అప్పుడు రిటర్న్ అవుదాం. సరేనండి. పెళ్లికి ముందు మనం చాలా టూర్లకు వెళ్ళాం. అప్పుడు చేసిన ఎంజాయ్మెంట్కి ఇప్పుడు దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ తొందరలో ఈ సమస్యలు, దూరాలు అన్నీ మాయమవ్వాలని ఆ మల్లన్నని కోరుకున్నాను. నా కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం నువ్వు, నేను మన పిల్లలతో కలిసి వచ్చేద్దాం. భగవంతుడా, నేనిప్పుడు ఆకాష్ భార్యని అని తెలియక ఈయన మనసులో ఏవేవో కోరికలు, ఆశలు పుడుతున్నాయి. నేను వింటున్న ప్రతి మాటకి కొట్టలేను, కాదనలేను. ఇది తప్పో ఒప్పో నువ్వే తేల్చాలి స్వామి. సంధ్య, డిన్నర్ ఏం ఆర్డర్ చేయను? మీ ఇష్టం అండి. నో నో నో, టూర్ ఒక్కటే నా ఇష్టం, మిగిలినవన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నీకు బటర్ నాన్, పన్నీర్ మసాలా అంటే చాలా ఇష్టం కదా, అవే ఆర్డర్ చేసుకుందాం. అలాగేనండి. కోకిలా జగమంతా గెలుపులా బ్రహ్మాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పూజాంకరిష్యే. సంధ్య, ఉన్న 3 రోజులు స్వామివారిని 3 సార్లు దర్శనం చేసుకోవడం నిజంగా మన అదృష్టం కదా. అవునండి. హారతి తీసుకోండి బాబు. శతమానం భవతి శతాయ పరుష శేవేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. నువ్వు కొన్నాళ్ల పాటు సంసార జీవితానికి దూరంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. శుభమస్తు. నా ఆరోగ్య సమస్య వల్ల పంతులు గారు ఇచ్చిన ఆశీర్వాదం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రియలీ సారీ సంధ్య. సంధ్య మూడ్ మార్చాలి, లేదంటే ఆశీర్వాదం గురించి ఆలోచించి బాధపడుతుంది. సంధ్య, 3 రోజులు చాలా తొందరగా గడిచిపోయినట్టుంది కదా. నాకైతే నీతో ఇక్కడ గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మర్చిపోలేని ఎన్నో మ్యాజిక్ మూమెంట్స్ క్రియేట్ చేసింది. ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. 3 డేస్ లీవ్ పెట్టమంటే ఎంత బెట్టి చేసావు. ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ మూమెంట్స్, ఈ సంతోషం అన్నీ మిస్ అయ్యేవాళ్ళం. ఇప్పుడే వచ్చాం కదండి, ఏది మిస్ అవ్వకుండా మీ కోరిక కూడా నెరవేరింది. ఇంకా లేదు సంధ్య, మనకింకా నైట్ వరకు టైం ఉంది కాబట్టి ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసులు అన్నీ కవర్ చేస్తే మన టూర్ పరిపూర్ణం అవుతుంది. నైట్కి హైదరాబాద్ స్టార్ట్ అయిపోవచ్చు. మార్నింగ్ నీ ఆఫీస్కి నువ్వు, నా డ్యూటీకి నేను. సంధ్య, డ్యూటీ అంటే గుర్తొచ్చింది. మన ఎంటైర్ టూర్ గురించి, ఇక్కడి విశేషాల గురించి ఆకాష్కి చెప్పాలి. మీరన్నీ ఆయనతో చెప్తారా? అవును సంధ్య, ఆకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా లైఫ్లో ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్నీ నేను అతనితో షేర్ చేసుకుంటాను. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం పర్సనల్ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి. సంధ్య, నీకు ఆకాష్ గురించి తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి మీట్ అయ్యి మాట్లాడావంటే అతని మంచితనం ఏంటో నీకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్ కూడా మీతో పర్సనల్ విషయాలు చెప్తారా? చెప్తాడు. అన్నీనా? అన్నీనా అంటే అన్నీ.
సంధ్య, నువ్వు వారానికి ఒకరోజు ఇంటికి వచ్చినట్టే ఆకాష్ వైఫ్ వారానికి ఓ రోజు ఏదో ఆశ్రమంలో సేవ చేయడానికి వెళ్తుందంట. ఇందులో తమాషా ఏంటంటే నువ్వు వచ్చేది ఆమె వెళ్ళేది ఒకే రోజు అంట, అంటే ఆదివారం. భలే కోఇన్సిడెన్స్ కదా. వీక్ డేస్ నాకు డ్యూటీతో, ఇంట్లో అమ్మ నాన్నలతో ఏదో అలా టైంపాస్ అవుతుంది. వీకెండ్లో నువ్వు రావడం వల్ల ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. కానీ ఆకాష్కి మాత్రం ఖాళీగా ఉండే సండే రోజునే సంధ్య వెళ్ళిపోతుంది. ఏయ్, నువ్వు కాదు, ఆకాష్ భార్య సంధ్య. పాపం ఆ రోజున ఆకాష్ చాలా బోర్ ఫీల్ అవుతాడు. నేనెప్పుడు ఫ్రీ అవుతానా అని వెయిట్ చేస్తుంటాడు. కానీ ఆదివారాన్ని నిన్ను మిస్ అవను కదా. అందుకే ప్రతి మండే సైట్కి వెళ్ళిన వెంటనే సరదాగా సండే గురించి మాట్లాడుకుంటాం. నేను ఆకాష్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా నువ్వు ఆయన వైఫ్ మాత్రం ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు. ఆవిడికి నీకు చాలా పోలికలుంటాయి సంధ్య. ఒక్కసారి మీ ఇద్దరిని పక్క నిలబెట్టి ఫోటో తీయాలని నేను ఆకాష్ ఎన్నిసార్లు అనుకుంటాం. ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి కదా. సంధ్య, ఆకాష్ భార్య గురించి చెప్తుంటే నీకు చెమటలు పడుతున్నాయేంటి? అది బయట ఎండగా ఉంది కదండి, దానికి తోడు ప్రదక్షిణలు కూడా చేశాను, అందుకే. పదండి. శివయ్య, ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న మా టూర్లో ఎలాంటి ఆటంకాలు, ఆయనకి ఎటువంటి అనుమానాలు రాకుండా చూడు తండ్రి. ఓయమ్మో, ఇన్ని మెట్లున్నాయేంటండి? కష్టపడి మెట్లెక్కి వెళ్తేనే పైనున్న సర్వేశ్వరుడు వరాలు ప్రసాదిస్తాడు. రారా. ఏం వరాలో ఏమో. మీకు ఉద్యోగం పోయిన తర్వాత అల్లుడింట్లో సెటిల్ అయిపోదాం అనుకుంటే కుదరలేదు. పోనీ ఎవరింటికైనా వెళదామంటే పట్టుమని వారం రోజులు కూడా ఉండలేకపోతున్నాం. దిన గండంగా ఉంది బతుకు. మన బ్రతుకు బాగుపడాలని కదా మల్లన్న స్వామి దగ్గరికి వచ్చాం. మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అదే నమ్మకంతో మోకాళ్ళు సలుపుతున్నా సరే ఓపిక తెచ్చుకుని మరీ ఎక్కుతున్నాను. ఎక్కు ఇంకొన్ని మెట్లే. ఏమండో ఆ అమ్మాయి మన ఆకాష్ రెండో పెళ్ళం సంధ్యనే కదూ? అవునే, సంధ్యనే. అయితే దాంతో ఉంది మన ఆకాశేనా? నీ మొహం, ఆకాష్ మలేషియా వెళ్ళాడు కదా. మలేషియానా? మన సంధ్య పక్కన ఎవరండి? అతన్ని ఎప్పుడూ చూసినట్టు లేదే. ఎవరో గుడికొచ్చిన భక్తుడై ఉంటాడు. పక్క పక్కనే ఉన్నంత మాత్రాన ఇద్దరు కలిసి వచ్చారని ఎలా చెప్పగలవు? ఎవరో భక్తుడు కాదండి, ఒకసారి అటు చూడండి, మీకే తెలుస్తుంది.
అవునే, ఆ నవ్వులు చూస్తుంటే ఇద్దరూ కలిసి వచ్చారని అనిపిస్తుంది. ఇంకా అనిపించడం ఏంటండి, అదే నిజం. మొగుడు ఊళ్ళో లేనప్పుడు పరాయి మగాడితో ఇంత దూరం వచ్చిందంటే ఆ, 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 ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏదో తేడానే. కోకిలా జగమంతా గెలుపులా నీ భార్యకి నీ మీద ప్రేమ ఎక్కువవుతుంది. నీ మనసులో విడాకులు అన్న ఆలోచన మాయమవుతుందిరా. థ్యాంక్స్ రా బాబ్జీ. ఈ మాటల వల్ల ఇన్ని రోజుల్లో నా భార్య దగ్గర నేనేం మిస్ అవుతున్నానో తెలిసింది. ఈ రోజే తనతో మాట్లాడతాను. దట్స్ గుడ్. బాయ్ రా. వివాహ బంధం గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి బాబ్జీ చాలా బాగా చెప్పాడు. ఎన్ని రోజులు నేనే అర్థం చేసుకోలేకపోయాను. సారీ బాబ్జీ. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కానీ ఆ మహాతల్లి ఏకంగా బాయ్ ఫ్రెండ్ని తీసుకుని శివుడి గుడికే వచ్చేసింది. పాపాలు చేయడం అలవాటైన వాళ్ళకి దేవుడైతే ఏంటి, దెయ్యం అయితే ఏంటి, భయం భక్తి కన్నా వాళ్ళ సుఖ సంతోషాలే ముఖ్యం. మెట్లెక్కడానికే ముక్కు మూలుగావు. ఇప్పుడు చూడు, మనం అలా వెళ్ళడం వల్లే కదా ఆ సంధ్య బాగోతం బయటపడింది. అవునండి, నాకు కూడా అదే అనిపించింది. ఇలాంటివి జరిగినప్పుడే దేవుడున్నాడు, మనలాంటి వాళ్ళకి ఎప్పుడూ సాయం చేస్తాడు అనిపిస్తుంది. అవునే, ఆ మాట అయితే నిజమే. లంచం తీసుకున్నా జైలుకి వెళ్లకుండా కాపాడాడు. ఇప్పుడు నిలువ నీడ లేకపోయినా ఏదో ఒక ఆధారం చూపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఒకసారి అల్లుడి దగ్గరికి వెళితే నగల దొంగతనం గురించి చెప్పేస్తానని మనల్ని బెదిరించి బయటకు పంపించింది ఆ మహాతల్లి. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ దాని జుట్టు మన చేతికి దొరికింది. ఎలా ఆడిస్తానో చూడండి. ఆడించడం సంగతి సరే, ఆకాష్ లాంటి ప్రేమగా చూసుకునే మొగుడుండగా కూడా దీనికంటే పోయే కాలం మొగుడిని మలేషియా పంపించి దొంగ మొగుడుతో దైవ దర్శనానికి వచ్చేసింది. ఆ రంకు నేర్చినమ్మ బొంకు నెరవదా అని ఒక్కటేంటి, అడిగేవాడు లేడు కాబట్టి ఎన్ని వేషాలైనా వేస్తుంది. పైకి మాత్రం పతివ్రతలో ఎన్ని కబుర్లు చెప్తుందో. వా మేడిపండు మహాతల్లి. మనల్ని చూడగానే నిజం బయటపడుతుందన్న భయంతో ఎలా పారిపోయిందో చూసారా? ఎక్కడికి పారిపోతుంది? ఇదిగో ఈ రోజు కాకపోయినా అల్లుడు వచ్చిన తర్వాత అయినా ఇంటికి రావాల్సిందే కదా. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా దాని అమ్మా నాన్న, అదే అత్తమామల ఇల్లు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అల్లుడిని తీసుకెళ్ళి తాడో పేడ తేల్చేద్దాం. ఏమండి, ఇది మనకి బంగారం లాంటి అవకాశం. దీన్ని అస్సలు వదులుకోకూడదు. మన అమ్మాయి పోయిన తర్వాత లెక్క ప్రకారం అల్లుడి ఆస్తిలో మనకి వాటా దక్కాలి. లేదంటే కనీసం ఆ ఆస్తిని అంతస్తుని హాయిగా అనుభవించాలి. ఆ రెండు అవకాశాలు లేకుండా మనకి దూరం చేసిందా సంధ్య. దానికి బుద్ధి చెప్పే కరెక్ట్ టైం ఇదే. అల్లుడికి అనుమానం వచ్చేలా ఉన్నదానికి కొంచెం మసాలాలు దట్టించి చెప్పి దాన్ని మెడ పట్టుకుని బయటకు గెంటేలా చేద్దాం. ఆ తర్వాత అల్లుడు బాధని ఓదారుస్తున్నట్టు ఆ ఇంట్లోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వెలా చెబుతుంటే మన రాజభోగం కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు అంతా శివయ్య అనుగ్రహంతోనే అయ్యింది కాబట్టి నువ్వు చెప్పిన ప్లాన్ కూడా సక్సెస్ అయితే ఇంకోసారి శ్రీశైలం వెళ్ళి గుండు కొట్టించుకుంటాను. అమ్మా సంధ్య, నేను బయలుదేరుతున్నాను. సూర్యకు కూడా ఒక మాట చెప్పి వెళ్ళమ్మా. ఒక మాట కాదు, చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఏమైంది సంధ్య నీకు? ఇంటి నుండి బయలుదేరినప్పుడు సంతోషంగానే ఉన్నావు. అక్కడికి వెళ్ళిన 2 రోజులు నాతో నవ్వుతూనే గడిపావు.
కానీ 3వ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఎందుకంత టెన్షన్ పడ్డావు? ఎవరిని చూసి భయపడ్డావు? భయమేం లేదండి. తలనొప్పి నీరసం అని నేను చెప్పాను కదా. తలనొప్పి నీరసం అయితే కాసేపు కూర్చుంటే తగ్గిపోయేది. కానీ నువ్వు కంగారుగా అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేదానివి కాదు. నువ్వేదో దాస్తున్నావు. కనీసం ఇప్పుడైనా చెప్పు. పోనీ అమ్మా నాన్న వినకూడదనుకుంటే మన గదిలోకి వెళ్దాం రా. నాకైనా చెప్పు. వాళ్ళు వినకూడని, వాళ్ళకి తెలియకూడని రహస్యాలు ఏవి నా జీవితంలో లేవండి. అయితే నాకు తెలియకూడని ఉన్నాయా? నేను వినకూడని ఉన్నాయా? సూర్య, ఏంట్రా ఇది? ఎందుకిలా పెడార్థాలు తీస్తున్నావు? సంధ్య మా దగ్గర ఎలా ఉంటుందో నీ దగ్గర కూడా అలానే ఉంటుంది. మనమంతా ఒకే కుటుంబంగా భావిస్తుంది. లేదు నాన్న, సంధ్య అలా ఉండటం లేదు. అందుకే బాధతో అడుగుతున్నాను. భర్తనైనా నన్ను కూడా పరాయవాళ్ళ చూస్తుంది. నన్ను కావాలని దూరం పెడుతుంది. చూడు సంధ్య, నిన్ను దూరంగా తీసుకెళ్ళింది మనస్ఫూర్తిగా నీ ప్రేమని పొందాలని. నీ చెయ్యి పట్టుకొని నడుస్తూ నీతో ఎన్నో భావాలు పంచుకోవాలని. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు. సూర్య, సంధ్య నీ భార్యరా. నువ్వే ప్రాణంగా బ్రతికింది. తన మనసులో కూడా నీ మీద అలాంటి భావనలు ఉండవని ఎలా అనుకుంటున్నావురా? నాన్న, నాకు మీ సమాధానం కాదు, సంధ్య మనసులో మాట వినాలనుంది. తన సమస్య ఏంటో తన మాటల్లో తెలుసుకోవాలనుంది. మాట్లాడు సంధ్య, నీ మనసులో ఏముంది? ఎంతో ఆశపడి వెళ్ళిన ఆ చోటి నుండి ఎందుకు వెళ్ళిపోవాలని కంగారు పడ్డావు? నిన్ను ఏ విషయం డిస్టర్బ్ చేసింది? ఆఫీసులో ఇచ్చిన ఏదో అర్జెంట్ వర్క్ మర్చిపోయిందంట. ఆ విషయం నీకు చెబితే నువ్వెక్కడ కోప్పడతావో అని, తలనొప్పి అని అబద్ధం చెప్పి వచ్చేసిందంట. అంటా అని మీరు చెప్తుంటే నాకు అందులో నిజం అనిపించడం లేదు. అమ్మ నాన్న చెప్పింది మాత్రమే నా మనసులో ఉంది. అదే జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నేను వెళ్ళాలి. సంధ్య, చూసారా ఎలా వెళ్ళిపోతుందో? నా బాధను అర్థం చేసుకోకుండా నన్ను ఒంటరిని చేసి దూరం అయిపోతున్నట్టుంది. లేదు నాన్నా, అలా మాట్లాడకు. నువ్వెప్పుడూ ఒంటరివి కాదు. నీకు ఎవ్వరూ దూరం కారు. అమ్మా ప్లీజ్, ఇప్పుడు కూడా నన్ను సముదాయించాలని చూడొద్దు. సంధ్యని సపోర్ట్ చేస్తూ మాట్లాడొద్దు. అసలేం జరిగిందో సంధ్య చెప్పకపోయినా, మీరు తెలుసుకోలేకపోయినా నాకు తెలుసు. అనారోగ్యం గురించి తెలుసుకోవడానికి కూడా. టెస్ట్ల తర్వాత నన్ను బయట కూర్చోబెట్టి మిమ్మల్ని మాత్రమే లోపలికి పిలిచారంటే ఆయన ఏం చెప్పుంటారో నేను ఊహించగలను. నీ ఊహ నిజం కాదురా. అయితే నేను సంధ్యని భర్తగా దగ్గరికి తీసుకోవచ్చా? అంటే అది
కొన్ని నెలలు దూరంగా ఉండాలని చెప్పారా. మీరు చెప్పాల్సింది అదే కదా నాన్న. అది వదిలేసి మిగిలినవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? టూర్లో పంతులు గారి ఆశీర్వాదాన్ని విని సంధ్య తట్టుకోలేకపోయింది. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన మా భవిష్యత్తు ఇంకా ఇంకా దూరమవుతుందన్న బాధలో ఉంది. నా లోపం వల్ల సంధ్య డిస్టర్బ్ అయిందని బాధపడటం వల్లే కదా నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. అవునరా, కానీ ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. కొన్ని రోజుల్లో నయమైపోతుందని డాక్టర్ గారే స్వయంగా చెప్పారు. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని నెలలు? ఒక భార్య తన భర్త నుండి ఏం ఆశిస్తుందో తెలుసా? ప్రేమ, సుఖం, పిల్లలు. నేను సంధ్య మీద హద్దులు లేని ప్రేమని చూపిస్తున్నాను, కానీ మిగిలిన రెండిటిని ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. సంధ్య నన్ను దూరం పెట్టడానికి, పరాయి మనిషిగా చూడ్డానికి ఇదొక కారణం అనిపిస్తుంది. లేదురా సూర్య, సంజయ్ ఎప్పుడూ అలా ఆలోచించదు. ఎందుకు ఆలోచించదు నాన్న? తను కూడా జీవితంలో అన్నీ ఉండాలని కోరుకునే మనలాంటి సాధారణమైన మనిషే కదా. సంధ్య సంతోషానికి నేను కారణమవ్వాలనుకున్నానే కానీ నాలో లోపం తన జీవితానికి లోటుగా మారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఆ బాధ తన మనసులో ఉంది కాబట్టే 2 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా తన మొహంలో ఆనందం, సంతోషం ఏమాత్రం కనిపించడం లేదు. సూర్య, ఎందుకురా ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నిజం చెప్పాలంటే సంధ్య చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు కదా. వచ్చాను, కానీ ఉపయోగమే ఉంది నాన్న. పెళ్ళైన ప్రతి ఆడది తల్లి కావాలని కోరుకుంటుంది, కానీ సంధ్య విషయంలో ఈ కోరికని తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను. ఇదేదో శాశ్వత సమస్యలాగా ఎందుకురా అంత దూరం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరి వయసు కూడా చాలా తక్కువ. కొన్ని రోజులు ఆలస్యమైనా వచ్చే నష్టం ఏం లేదు కదా. నష్టం మీకు నాకు లేకపోవచ్చు, కానీ సంధ్య గురించి కదా నాన్న మనం ఆలోచించాల్సింది. తన జీవితంలో నా ప్రయాణం ఒక భర్తగా మొదలై ఇప్పుడు ఒక పనికిరాని వస్తువుగా, అవసరం లేని బంధంగా, తన సంతోషానికి భారంగా మారిపోయాను. రేయ్, ఇలానే మాట్లాడొద్దని చెప్తున్నాను. మనం మాట్లాడుకోనంత మాత్రాన నిజం అబద్ధమైపోతున్నానా? సముద్రంలో ఓడల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బరువు ఎక్కువయ్యి ఓడలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే ఆ బరువుని తగ్గించడానికి ఓడలో ఉన్న ఉపయోగం లేని వస్తువుల లిస్టు తయారు చేస్తారు. అప్పటి వరకు ఎంతో ఇష్టంగా అనిపించినా సరే నిర్దాక్షిణ్యంగా వాటిని సముద్రంలోకి తోసేస్తారు. అలా తోసేయడాన్ని జట్టిసన్ అంటారు. సంధ్య దృష్టిలో ఇప్పుడు నేను జట్టిసన్కి సిద్ధంగా ఉన్నా ఒక ఉపయోగం లేని వస్తువుని. సూర్య, సంధ్య, ఏమండి? క్షణమొక యుగమని కవులు రాసింది చదివిన ప్రతిసారి నవ్వుకునేవాణ్ణి సంధ్య. కాని నిన్ను చూడకుండా వారం రోజులు గడిపిన తర్వాత ఆ మాటకు విలువేంటో పూర్తిగా అర్థమైంది. సరే కానీ ఇంతకీ మీరు వెళ్ళని పని ఏమైందండి?
వాట్ ఆర్ యు ఆస్కింగ్ సంధ్య? వెళ్ళిందెవరు? ది గ్రేట్ ఆకాష్. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత విజయమే తప్ప ఓటమి ఉండదు. ఈ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్ తర్వాత ముందు గిఫ్ట్స్ తీసుకో. ఏంటండి ఇవన్నీ నాకేనా? నువ్వు తప్ప నాకెవరున్నారు సంధ్య? అందుకే రోజుకొకటి చొప్పున గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. పద కూర్చో. రా రా రా. చూసారా, మీరొక్కరే వెళ్ళడం వల్ల ట్రిప్ సక్సెస్ అయింది. నాకు గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు. నువ్వు కూడా నాతో వచ్చుంటే ఈ సంతోషాన్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసేవాడిని సంధ్య. ఇంతకీ నీ టూర్ ఎలా ఎంజాయ్ చేసావు? పెళ్లి బాగా జరిగిందా? ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అందరూ వచ్చారండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వైజాగ్ బీచ్కి వెళ్ళారా? ఫొటోస్ తీసుకున్నారా? చాలా ఫొటోస్ తీసుకున్నామండి. ఏవి చూపించు. అంటే అవి నా ఫోన్లో లేవండి, వేరే ఫ్రెండ్ ఫోన్లో ఉన్నాయండి. గ్రూప్లో పంపిస్తామని చెప్పారు, ఇంకా అవి సెండ్ చేయలేదండి. ఏంటో ఈ మనుషులు. ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడున్నంత ఫ్రీ రొటీన్ లైఫ్లో దొరకదులే. అందరూ అలా బిజీ అయిపోయారేమో. నేను కూడా అదే అనుకున్నాను. సంధ్య, వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఒకదానివే ఉన్నావు కదా, నీకు బోర్ కొట్టలేదా? నా గురించి అన్నీ తెలుసని చెప్తారు, నేనెప్పుడు ఎలా ఉంటానో ఆ మాత్రం ఊహించలేరా? ఊహించడం కాదు, ప్రతి క్షణం నిన్ను తలుచుకుని నీతోనే మాట్లాడేవాణ్ణి. మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నీ గురించే ఆలోచించేవాణ్ణి. ఆఫీస్ వర్క్ అయిపోయి ఖాళీ టైం దొరికితే చాలు, అప్పుడేమనుకునేవాణ్ణో తెలుసా? ఈ టైంకి సంధ్య ఏం చేస్తుంది, భోజనం టైంకి తింటుందో లేదో, నా గురించి ఆలోచిస్తూ నిద్రని మర్చిపోతుందేమో, ఆఫీస్లో తనకి వర్క్ ప్రెషర్ ఎలా ఉందో, ఇలా ఒకటే ఆలోచనలు అనుకో. ప్రతి క్షణం ఫోన్ చేస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని ఊరుకున్నాను, కానీ లేదంటే చెవికి ఇయర్ ఫోన్స్ పెట్టేసుకునేవాణ్ణి. మలేషియాలో సైట్ సీయింగ్కి వెళ్ళాం. వెళ్ళిన ప్రతి స్పాట్లో నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? అందుకే ఈసారి దేశం దాటి ఎక్కడికి వెళ్ళినా సరే పక్కనే నువ్వు ఉండాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. నీ కోసం తెచ్చిన గిఫ్ట్స్ చూడవా? ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అప్పుడు ఇద్దరం కలిసి చూద్దాం. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సంధ్య, చెప్పడం మర్చిపోయాను, మా అత్తయ్య మావయ్య వచ్చారు.